రోజు మనం ప్రాన్స్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మార్కెట్లో దొరికే ప్రాన్స్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి అందులోని బ్లాక్ కలర్ థ్రెడ్ని తీసేయాలి. తర్వాత నీచువాసన రాకుండా ఉండడానికి కొద్దిగా నిమ్మరసం, పసుపు, సాల్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి నీట్గా వాష్ చేస్తే మనకు నీచువాసన రాకుండా ఉంటుంది. సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం తగినంత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ముక్కలకు బాగా పడితే కర్రీ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక మనం దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో 2 టమాటా ముక్కలని నేను ప్యూరీలా చేసి పెట్టుకున్నాను, అది వేసి బాగా కలపాలి. ఈ టొమాటో ముక్కల ప్యూరీ బాగా వేగిన తర్వాత దీంట్లో తగినంత కారం వేసి కలుపుకోవాలి. కారం మొత్తం వేగాక మనం దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలని వేసి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి దగ్గరికి చేస్తే ఫ్రై లాగా అవుతుంది మనకి. తర్వాత కొంచెం ధనియాల పొడి, సాల్ట్ తక్కువైతే సాల్ట్ కలుపుకోవాలి. కొద్దిగా లాస్ట్లో నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకుంటే ప్రాన్స్ ఫ్రై రెడీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.